దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్లేట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. 7వ నెల మరి ఆఖరి పరిశుద్ధ దినంలోకి తోడుకొని వచ్చిన దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరినీ ప్రాణప్రాప్తులుగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవాది దేవుని కృపల కొరకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు. ఆయన మనలో ఉంచిన ఆయన జీవం కొరకై, ఊపిరి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకై, ఆత్మాభిషేకం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆదివారపు దినపు ఆశీర్వాదములు, శుభములు మీ అందరికీ, మీ కుటుంబాలకి, మనందరి మీద దేవుడు మెండుగా కుమ్మరింప చేయను గాక. పరిశుద్ధ దినము పునరుద్ధానపు మరి ఈ యొక్క ఆరాధించే దినములో ప్రభుని ఆరాధిస్తూ ముందుకి కొనసాగుదాము. హల్లెలూయా. యోహాను సువార్తలో నుంచి మరొక అద్భుతమైన అంశాన్ని ఈ ఉదయకాలము మనము ధ్యానిద్దాము. మరి క్రీస్తు ప్రభుని రారాజుగా బైబిల్ గ్రంథము అభివర్ణిస్తా ఉన్నది. ఈజ్ క్రైస్ట్ ద కింగ్. హల్లెలూయా. ఆయనే రాజై ఉన్నాడు. యేసు రాజై ఉన్నాడు. ప్రభుల ప్రభు అయినాడు. రాజుల రాజు అయి ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మరి క్రీస్తు గురించి రాయబడిన అనేక మాటలు, యేసు రాజుగా వచ్చి ఉన్నాడు, రారాజుగా వచ్చి ఉన్నాడు అనే మాటలు మనము చూడగలము. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనే మరి యేసు క్రీస్తు ప్రభుని యూదుల రాజుగా పుట్టి ఉన్నాడు, ఈ భూలోకంలో పుట్టి ఉన్నాడని మరి మొట్టమొదటిగా మనం చదవగలము. ఆ యొక్క హేరోది యొద్దకు జ్ఞానులు వచ్చినప్పుడు మత్తయి సువార్త 2:2లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మరి ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఈ భూమి మీద రాజు అనే ఒక వ్యక్తి పుట్టాడు అన్నది మరి జ్ఞానులైన వారికి దేవుడు బయలుపరిచాడు. వారు మరి వారికి కలిగిన జ్ఞానము, ఆ ఖగోళ శాస్త్ర జ్ఞానములో నుంచి మరి వారు ఆ లెక్కలు వారికి కలిగిన పరిజ్ఞానంలో నుంచి ఈ భూమి మీద ఒక రాజు పుట్టాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి పుట్టాడు, ఆయన ఫలానా మరి ఆ యొక్క యూదా దేశంలో పుట్టాడని మరి ఆయన వెతుక్కుంటూ వచ్చినట్లుగా చూడగలము. అంటే ఒక రాజు ఉన్నాడంటే పరిపాలించటానికి రాజ్యం ఉండాలి కదా, ఒక అధికారం ఉండాలి. మరి ఆయన మరి ప్రభుడుగా ఉన్నట్లుగా మనం చూడగలము. అంటే ఒక రాజ్యాన్ని మరి ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించటానికి ఆయన మరి ఆ, ప్రభువుగా ఉన్నాడు. మరి ఆ రాజ్యాన్ని ఏలే రాజుగా ఉంటున్నాడు. ఆయనకు ఒక పరిపాలన ఉంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. కింగ్ అనే పదానికి హిబ్రూలో మెలెక్ మెలెక్ అనే పదములో నుంచి కింగ్ అనే పదము, ఈ రాజు అనే పదము ఉద్భవించింది. హిబ్రూలో మెలెక్ అని రాశారు. కింగ్డమ్ అంటే రాజ్యాన్ని మల్కూత్ అన్నారు. మల్కూత్ అంటే రాజ్యము, కింగ్డమ్ అని అక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. మరి క్రైస్ట్ ద కింగ్ అనే దాన్ని నేను జాబ్ చేసేటప్పుడు రామంతపూర్ నుంచి బస్సు వస్తుంది మాకు, 113వ బస్సు రామంతపూర్ నుంచి వస్తుందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ లో మరి ఆ ఒక చర్చ్ ఉందన్నమాట. ఆయన టవర్, చాలా పెద్ద టవర్ కట్టి దాని మీద ఒక క్రాస్ వేసి అక్కడ దాని మీద గోపురం మీద క్రైస్ట్ ద కింగ్ అని పెట్టి ఒక నియోన్ వెలుగులతోటి అది వెలుగుతా ఉంటుంది. నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30, 7 అయ్యింది. ఆ టైం కల్లా కంపల్సరీ ఆ వెలుగుతూ ఉన్నట్లుగా అక్కడ అక్షరాలు కనపడతాయి. నా హృదయము ఎంత ఆనందంతో నింపబడేదో. క్రైస్ట్ ద కింగ్, బా, మన రాజు, మన ప్రభు, మన రక్షకుడు. హల్లెలూయా. ఆయన రాజు అయి ఉన్నాడనే మాట, క్రైస్ట్ ద కింగ్ అనే ఆ మాట నాకెంతో సంతోషాన్ని ఇచ్చేది. హల్లెలూయా. యోహాను సువార్తికుడు పదే పదే ఆయన రాజు అయి ఉన్నాడని అనేకమైన సార్లు ఆయన గురించి రాసినట్లుగా మరి ఆయన భావంలో నుంచి ఆయన రాజుగా అభివర్ణిస్తూ ఆయా సందర్భాలలో ప్రభుని రాజుగా వారు ఎలాగున ప్రకటన చేశారు. ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. 1వ అధ్యాయము 49వ వచనములో చూస్తే నతనయేలు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా ప్రకటిస్తా ఉన్నాడు. నతనయేలు మరి ప్రభుతో అంటున్నాడు, క్రీస్తు ప్రభుతో, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని
ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఈయనొక యూదుల రాజే కాదండి, యూదా గోత్రానికి సంబంధించిన వాడే కాదు గాని ఆయన ఇస్రాయేలు ప్రజలందరికీ కూడా రాజై ఉన్నాడని ఇక్కడ ఆయన రాస్తున్నట్లుగా, అభివర్ణిస్తున్నట్లుగా మనం ఆయన మరి దేవాది దేవుడు ఈ లోకానికి మరి నరావతారిగా వచ్చినప్పుడు ఆయన యూదుల కొరకైన ఒక ప్రత్యేకమైన రాజుగా వచ్చాడు. కానీ ఆయన ఇస్రాయేలు రాజ్యానికి మొత్తానికి కూడా ఒక రాజుగా పరిపాలించేవాడుగా వచ్చాడని ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలం. మరి ప్రభువు జయప్రవేశం చేస్తాడు కదా, మనం మట్టలాదివారం జరిపించుకుంటాం. ఆ మట్టలాదివారం జరిపించుకునే దినంలో మరి ఆయనను అందరూ కూడా రాజు, ఇస్రాయేలు రాజు అని పొగుడుతా ఉన్నారు, స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తున్నారు. 12:13లో చూసినట్లయితే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రజలు ఆయనను ఎదుర్కొనబోయి, మేము ప్రభు పేరట వచ్చుచున్న రాజు, ఇస్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా. అక్కడ ప్రజల సమూహం అంతా కూడా అక్కడ కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? ఆయన మరి ఇస్రాయేలు రాజు అయి ఉన్నాడని అక్కడ వాళ్ళు కేకలు వేస్తా ఉన్నారు. ఇంకేమని కేకలు వేస్తున్నారు? జయము అని ఆయనకు కేకలు వేస్తున్నారు. ఆయన స్తుతింపబడును గాక, ఈ రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారంట. ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క వీడియోస్ చాలా వచ్చినాయి. నేను చాలా వాటిని వాచ్ చేశాను. అందులో ఆయన అసలు ఎన్నిసార్లు పదే పదే ఈ రాజు, నా రాజు అని మాట్లాడుతా ఉన్నాడు. ఈ రాజు పరిపాలన ఎలా ఉంటది, ఈ రాజు పరిపాలన ఎలా ఉంటది, నా రాజు ద కింగ్ అని చెప్పేసి ఆయన ఎంత ప్రస్ఫుటంగా, ఎంత ఆనందంతో, ఎంత అసలు తబ్బిబ్బులైతూ నా మై కింగ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. దిస్ కింగ్, ఈ రాజు అయి ఉన్నాడు, ఈ రాజు పరిపాలన ఇలా ఉంటది, ఈ నా రాజు యొక్క పరిపాలన ఇలా ఉంటదని ఆయన ఎన్నిసార్లు పలుకుతా ఉన్నాడు. నిజంగా ఆ ముఖంలో ఆ రాజు అని, ఆయన నా రాజు, ఈజ్ ద కింగ్ అని ప్రకటించినప్పుడు అసలు ఆ ముఖంలో ఒక అధికారము, ఒక రాజసము ఉట్టిపడినట్లుగా నేను గమనించాను. హల్లెలూయా. ఈజ్ ద కింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి. మన జీవితాలకు ఆయన ఒక అధిపతి అయి ఉన్నాడు, ఒక రాజు అయి ఉన్నాడు, ఒక ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి పిలాతును చూసినట్లయితే గనక మరి ఆయన పదే పదే ఆయన మరి యూదుల రాజువా, యూదుల రాజువా అని ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూడగలము. యూదుల రాజు అని ఎన్నిసార్లు ఇక్కడ మరి రాయబడిందంటే మరి దాదాపుగా 10 సార్లు పైగా రాయబడిందండి. పిలాతు 18వ అధ్యాయము యోహాను సువార్త 33లో అంటున్నాడు, అక్కడికి వచ్చి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనని ఆయనను అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు అక్కడ వారితో, ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరి పస్కా పండుగలో నేను ఒకను వదిలిపెడతాను కదా, మరి ఈ యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఆయన దృష్టిలో యేసు క్రీస్తు ప్రభు ఒక రాజుగా కనిపిస్తున్నాడు ఆయన్ని. ఆయన ఏదో ఒక బందీగా, ఒక నేరస్తుడుగా, మరి వీళ్ళందరూ కూడా ఒక అభియోగం చేసి నేరస్తుడు, అటువంటి వాడు, ఇటువంటి వాడు, ఇతనికి మరణ శిక్ష వేయాలని వాళ్ళందరూ చెప్తా ఉంటే ఆ యొక్క పిలాతు దృష్టిలో ఆ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ముందు ఒక బందీగా నిలబడిన ఆయన ఒక రాజుగా కనపడతా ఉన్నాడు ఆయన కంటికి. ఆయన పదే పదే యూదుల రాజుని మీకు విడుదల చేయట మీకు ఇష్టమా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అప్పుడు మరి ఆయన మరి ప్రభు చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన సిలువకు అప్పచెప్పేటప్పుడు కూడా 19:14లో అప్పుడు ఉదయం 6 గంటలకు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అని యోధులతో చెప్పగా, ఆఖరికి ప్రభుని సిలువ వేయటానికి అప్పచెప్పేటప్పుడు కూడా ఆయన ఇదిగో మీ రాజు, మీ యూదుల రాజు, మీ ఇశ్రాయేలు రాజు అని ఆయన అక్కడ ప్రస్ఫుటంగా పలుకుతున్నట్లుగా చూడగలం. ఇంకను కూడా యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే ఆ పదము ఆయన భూమి మీద మరి నజరేతు నివాసిగా నివసించాడు, ఆయన యూదులకు రాజుగా వచ్చాడని అక్కడ మరి పిలాతు
మరి అక్కడ రాయించి పెడుతున్నట్లుగా ప్రభు తల మీద ఆయన ఎవరై ఉన్నారు, ఆ సిలువ వేయబడిన ఆ వ్యక్తి ఎవరై ఉన్నారని మరి ఆ యొక్క రాసినప్పుడు యూదుల రాజులైన నజరేయుడైన యేసు అని రాశారంట. INRI అని. ఇది మామూలుగా మనకి పటాలలో ఆ ఫొటోస్ లో సిలువు పైన INRI అని రాయబడి ఉంటది. అవునా కాదా? అట్టి విధంగా మరి వారొచ్చి మరి ఆ యొక్క యాజకులు వచ్చి గొడవ చేస్తారు. ఆయన పేరు ఎందుకు యూదులు రాసని రాసంటే మరి పిలాతు సమాధానం ఇస్తాడు. నేను ఏదో రాసేసాను, నాకు తోచింది, రాయాలనిపించింది, నేను రాసేసాను. నాకు ఇవ్వబడిన అభిషేకము, నాకు ఇవ్వబడిన జ్ఞానములో మరి అని ఆయన అక్కడ రాయించి పెట్టినట్లుగా చూస్తున్నాం. యూదుల రాజుగా అని పిలువబడుతూ కూడా ఆయన హింసించారండి. 1903లో మరి యొక్క సైనికులు ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. అబ్బా చూడండి, ఆయనకి ఏం చేశారంట? ఊదా రంగు వస్త్రము ధరించారంట. ఊదా రంగు వస్త్రం ఎవరు ధరిస్తారండి? కేవలము రాజులు మాత్రమే ధరిస్తారు. మనము చూచినట్లయితే గనక మరి ఇక ప్రభు మరి ఆయన రాజుగా మరి వారు ఉండకుండా వాళ్ళు తృణీకరించారు. కానీ ప్రభు అయితే రాజుగా ఈ భూమి మీద పుడతాడని పాత నిబంధన గ్రంథం నుంచి కూడా రాయబడినట్లుగా మనము చూడగలము. గ్రంథంలో నుంచి 5:2లో ఆయన రూలర్, ఏలేవాడు, ఈ యొక్క భూమి మీద ఈ యొక్క ఆయన ప్రజలను ఏలేవాడని ఒక రూలర్ గా అభివర్ణిస్తున్నట్లుగా చూడగలము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఒక రాజు, ఒక రాజ్య పరిపాలన చేయవాడు నీలో నుంచి రానయ్యున్నాడని ఇక్కడ మీకా చెప్తున్నట్లుగా చూడగలము. మరి ఇర్మియా గ్రంథకర్త కూడా అంటున్నాడు 23:5లో, యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును. హల్లెలూయా. ఈ భూమి మీద పరిపాలన చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడని రాయబడినది. మరి ఆది కాండంలోనే ప్రభు గురించిన ప్రవచనము, బిలాముని ఆ యొక్క బాలాకు శపించటానికి, ఇశ్రాయేలును శపించటానికి పిలిపించాడు. కానీ అతని నోటు వెంట ప్రవచనాలు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి. ఆ ఇశ్రాయేలు మీదకి మరి ఆశీర్వాదపు ఆ యొక్క మాటలు ప్రవాహంగా వచ్చేస్తా ఉన్నాయి. అందులో నుంచి ప్రభు గురించిన ఒక ప్రవచనము 24:17లో, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. ఈ భూమి యావత్తుని, ఈ ప్రపంచ యావత్తుని పరిపాలించడానికి నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎక్కడ ఉదయించిందండి? యాకోబు యొక్క ఇశ్రాయేలు దేశమైనటువంటి ఆ యొక్క మరి యూదా దేశములో నక్షత్రం ఉదయించింది. హల్లెలూయా. రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా. కదా, ఎప్పటి నుండి కదా ఈ యొక్క ప్రవచనాలు ఉన్నాయండి కదా. ఆ యొక్క బైబిల్ గ్రంథం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈయన రాజు అయి ఉన్నాడు, పరిపాలకుడు అయి ఉన్నాడు, ఈ ప్రజలను పరిపాలించే అధిపతి అయి ఉన్నాడని అప్పటి నుంచి కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. కీర్తనకారుడు 2:6లో అంటాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఆ సియోను పర్వతం మీద, యెరూషలేం పట్టణం మీద కదా, ఇది మహారాజు పట్టణము. అయితే యెరూషలేముకి ఏ పేరండి? అది మహారాజు పట్టణమైనది. ఆ పట్టణమైన సియోను మీద నేను నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఏమి రాజు అయినా? రానయ్యున్న పరలోకపు రాజు అయ్యున్నాడు. 1000 భూమిని పరిపాలించడానికి రానయ్యున్న రాజు అయి ఉన్నాడు. మరి యెషయా గ్రంథకర్త 9:7లో అంటాడు, అక్కడ ప్రభు గురించిన ఆ నామాలు పలకబడిన తర్వాత మరి ఇక్కడ రాస్తున్నాడు, మరి ఆ దానికి వృద్ధియు క్షేమము మితి లేకుండా కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. ఈ రాజు ఎవరు? ఆయన భుజం మీద రాజ్య భారం ఉండను. ఏంటి రాజు ఏం చేస్తాడు? ప్రపంచ యావత్తును కూడా ఆయన సింహాసనాసనుడై పరిపాలన చేయనయున్నాడని ఇక్కడ రాయబడినది. మరి ఈయన మరి ఈ సియోను యొక్క ఈజ్ ద కింగ్ ఆఫ్ జయన్. హల్లెలూయా. మనము చూచినట్లయితే జకర్యా 9:9 ఆ ప్రభుని ఆ ఊరేగింపు ఇలా చేస్తారని పలికిన మాటలు ముందుగా ప్రవచనము మరి రాయబడింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏ ఏ పరిపాలన చేయించుకోవడానికి వచ్చాడండి? నీతి పరిపాలన, న్యాయ పరిపాలన, హల్లెలూయా, సమాధాన పరిపాలన చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడని మరి ఆయన సాత్వికుడుగా మరి ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్తాడని రాయబడిన మాట మత్తయి 21:5 మరి అది మరలా రాయబడినట్లుగా చూడగలం. ఈ రోజుగో నీరాజు సాత్వికుడై గాడిదను భారవాక పశు పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడనే మాట అది నెరవేర్చబడినట్లుగా మనము చూస్తున్నాం. యెషయా 52:7 సువార్త ప్రకటించుచు రక్షణ ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ఈ సువార్త ప్రకటిస్తున్న మన పాదములు ఎంతో సుందరములై ఉన్నాయండి. ఈ సమాధాన సువార్త ప్రకటించే మనకి దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథంలో ప్రభు గురించి రాయబడిన మాటలు 17:14 గొర్రె పిల్లతో అనేక మంది యుద్ధం చేయటానికి వచ్చారు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున హల్లెలూయా ఆయన రాజులను జయించును. ఈ భూమి మీద ఎన్నో రాజరికాలు, ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయండి. ఒక శాశ్వత రాజ్యము స్థాపించనైనది. ఆయన రాజ్యాలను జయించి ఆయన సింహాసనాన్ని తరతరములు ఆయన స్థాపించబోతున్నాడు. ఆ రాజులందరినీ జయిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నాడండి? రాజుల రాజు, ప్రభుల ప్రభు అయి ఉన్నాడు. ఒక దినం జరగబోతున్న పరిస్థితి 110వ అధ్యాయము మరి కీర్తనల గ్రంథంలో 1వ వచనములో చూస్తే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అదే మార్కు 12:36 కూడా అదే మాట. మరి నీ శత్రువును నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని పరిశుద్ధాత్మ వలన దావీదు ముందుగానే చెప్పాడు. ఎందుకు 15:25 మొదటి కొరింథీలో కూడా ఇదే మాటలు పౌలు భక్తుడు స్థిరపరుస్తున్నాడు. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా. ఎవడతను ఆ శత్రువు? ఎవడు? దుష్టుడైన సాతాను. వాడు పడద్రోయబడిన దూత, అనేక మందిని ప్రేరేపించి తిరుగుబాటు చేసిన వాడు. వాడు ఆయన శత్రువులందరూ పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినాన ఒక రాజ్యము ప్రభుది కానైనదండి. 11వ అధ్యాయము 15వ వచనములో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. హల్లెలూయా. హల్లెలూయా. కదా ఆ యొక్క రాజ్యం ఒక దినాన మొత్తము కూడా ఆయన పరిపాలన కిందకి, ఆయన ప్రభుత్వం కిందకి, ఆయన అధికారం కిందకి రాయనైనది అని ఎంతకాలం వెళుతాడంట? యుగ యుగములు వెళుతాడంట. కౌంట్లెస్ కదా.
అసలు దానికి ఇన్ఫినిటీ అనే పదానికి అసలు లెక్క కొలమానం లేదండి. అసలు దాన్ని కొలవలేనిది, అన్లిమిటెడ్ అన్నమాట. అన్ని విధాలుగా అన్ని రోజులుగా యుగ యుగములు ఆయన పరిపాలన చేయనన్నాడు. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటూసి నది మొదలుకొని భూదిగంతము వరకు అతని రాజ్యము చేయను. 72 సన్స్. ఇక్కడ చూసినట్లయితే ఆయన రాజ్య పరిపాలన ఎక్కడ ఉందంట? ఈ భూమి మీద. మరి ఇక అన్ని కూడా ఖండాలుగా విభజించారు కదా, 7 ఖండాలుగా మన యొక్క ప్రపంచ యావత్తు విభజించబడింది. అక్కడ యూఫ్రటీస్ నది మొదలు అనేకమైన సముద్రాలు కదా, బోల్డ్ అనే సముద్రాలు ఉన్నాయి మనకి. యూఫ్రటీస్ నది మొదలుకొని మరి ఆయన భూదిగంతం వరకు అతను రాజ్యం చేస్తాడంట. ఇంకను ఈయన జకరియా 14:9 అంటున్నాడు, యెహోవా సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును కదా. యెహోవా యేసుక్రీస్తు ప్రభు, యేషువా, మరి యెహోవా కదా, యావే, వీరందరూ ఒక్కటై ఉన్నారండి. వీరు ఆ దినమున ఆయన సర్వలోకానికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1:5 అంటాడు, ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఈ రాజులందరికీ కూడా ఆయన అధిపతి అయి ఉన్నాడంట. హల్లెలూయా. 89:27 కీర్తనలో అంటాడు, నేను నా జ్యేష్ఠ కుమారునిగా అతన్ని చేయుదును, అతను భూరాజులలో అత్యున్నతునిగా చేయుదును. హల్లెలూయా. రాజులందరికీ రాజుగా ఉన్నాడు ఆయన. ఈ భూమి మీద పరిపాలించే రాజులందరి మీద ఆయన అత్యున్నతుడుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంతేకాదు, మనకి ఆ యొక్క మత్తయి సువార్తలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అక్కడ జ్ఞానులు అడిగారు. కానీ ఆయన పేరే అసలట రాజుల రాజు, ప్రభుల ప్రభు అని అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19:16. ఆయన ఏం చేస్తాడు, ఎలా వస్తాడు, ఎక్కడ పరిపాలన చేస్తాడు అది అని అన్ని విషయాల కంటే ముందుగా అసలు ఆయన పేరే అక్కడ లిఖించబడిందంట. ఎక్కడ లిఖించబడిందంట? ఆయన వేసుకున్న వస్త్రం మీద ఆ పేరుందట. ఆయన తొడ మీద కూడా చెరిగిపోను ముద్రగా అక్కడ రాయబడి ఉందంట. ఏమి రాయబడి ఉన్నదట? రాజుల రాజును, ప్రభుల ప్రభు అనే నామము ఆయన గురించి రాయబడి ఉన్నదంట. హల్లెలూయా. ఇంకా ఆయన మహిమా స్వరూపియగు ప్రభు అయి ఉన్నాడని 1 కొరింథీ 2:8 రాయబడి ఉన్నది. కీర్తన 24:7 కూడా, ఓ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లుగా మిమ్మలను మీరు పైకెత్తుకొనుడి. హల్లెలూయా. ఈ యొక్క గుమ్మాలు, మరి ఆయన ఎంత ఆజానుబాహుడో. ఆయన రావాలంటే మామూలు గుమ్మాలు సాధ్యం కాదండి. అవి తలలు ఎత్తుకోవాలి, అవి ఇంకా నువ్వు పైకి హైట్ చేయబడాలి. ఆ రాజు ప్రవేశించాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆయనకి ఇవ్వబడిన అధికారం ఎలా ఉందట? 7:14 దానియేలు గ్రంథములు, సకల జనముల రాష్ట్రములను, సకల భాషలు మాట్లాడు ప్రజలను, ఈ భూమి మీద ఉన్న సకలమైన వారందరూ కూడా మరి అట్టి విధంగా ఆయన ప్రభుత్వంలోకి, రాజ్యములోకి, వారు ఏ ప్రజ ఉన్నారు, ఏ దేశానికి సంబంధించి ఉన్నారు, ఏ భాషలు మాట్లాడేవారు ఉన్నారు, వారందరినీ కూడా మరి సేవించినట్లుగా ఆయన ప్రభుత్వము మా ప్రతి ఒక్క వారి మీద ఆయనను ప్రతి ఒక్కరూ ఆయన సేవించినట్లుగా ఆయనకు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. 2:44 అంటాడు, ఆ కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను కూడా రాజ్య నివాసులమై ఉన్నామండి కదా. ఆ రాజ్యము అది పొందిన వారికి కాక
మరెవరికి నీ చెందదు. ఎవరికి చెందుద్ది? అది పొందుకున్న వాళ్ళకి చెందుద్ది. ఎవరు పొందుకుంటారు? ఏసునామాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి అదా మరి ఆయనను విశ్వసించిన వారు కదా నిత్య జీవానికి వారసులయ్యారు. ఆ రాజ్యాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు. ఈ పొందుకున్న గుంపులో నీవు నేను ఉండటానికి దేవుడు మనకు తన కృప దయచేశాడండి. హల్లెలూయా. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగమును ఏలును. మరి దూత ఆ యొక్క మరియతో మాట్లాడు, అసలు ఈ రాజు ఎవరు, నీ కడుపున పుట్టబోయేటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే గనక 1:33 ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. అంతము లేని ఆ రాజ్యం కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచున్నాడండి. నిన్ను నన్ను ఏర్పరచి ఉన్నాడు. నీకు నాకు ఆ యొక్క రాజ్యాన్ని అనుగ్రహింప చేస్తున్నాడు. అసలు ఆయన చేసిన ఆత్మకార్యము చూస్తే గనక కొలసి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. హల్లెలూయా. ఈ దినము ఈ ఉదయ కాలము మన జీవితాల్లో మనం పొందుకున్న కృప అండి. ఆ దుష్టుడైన సాతాను కబంధ హస్తాలలో నుంచి, ఆ చీకటికి అధికారములో నుంచి, అంధకార సంబంధమైన ఆ చీకటి పోరాటాల్లోంచి ఆయన మనల్ని విడుదల చేసి హల్లెలూయా కుమారుని యొక్క రారాజు యొక్క యేసు రాజు యొక్క ఇశ్రాయేలు రాజు యొక్క ప్రభుల ప్రభు రాజుల రాజు యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 15:3 వారు అక్కడ ఉన్న వారు కొనియాడుతున్నారు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. హల్లెలూయా. ఆయన ఒక్క యుగానికి సంబంధించిన రాజు కాదండి, యుగ యుగములకు ఆయన రాజు అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఎన్ని యుగాలు నిర్ణయించబడినయో ఇన్ని యుగాలకి ఆయన రాజు అయి ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అలంకరింపబడిన రాజు అయి ఉన్నాడంట. యెషయా 33:17 అంటాడు. ఆయన ఆ యొక్క సర్వాంగ సుందరుడుగా కదా మరి ఆయన మరి ఆయన శరీరం యావత్తు కూడా తల మొదలుకొని మరి అరికాల వరకు దిగుచున్నటువంటి ఆ యొక్క దాని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు కదా. ఆయన గురించిన అభివర్ణన ఆ మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన నోట్లో నుంచి ఎలా ఖడ్గం వస్తా ఉన్నది, అసలు ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, అసలు ఆయన వర్చస్సు ఎలా ఉంది కదా. అసలు ఎంత అద్భుతంగా ఆయన గురించి వర్ణించబడింది ఆ రాజు గురించి, అవునా కాదా. మరి యొక్క పరమ గీతాల్లో కూడా ఆ రారాజు గురించి ఎంత చక్కని వర్ణనలు ఉన్నాయనండి. ఆయన ఎంతో అలంకరించబడిన రాజుగా, సుందరుడుగా, మహిమా స్వరూపుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు రాజుగా వచ్చినట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. కనుక ఆయన వెంబడించే మనము ఆయనలో మనం ముందుకు కొనసాగుదాము. ఆ రాజ్య పరిపాలనలో మనకు ముందుకు వెళ్ళదాము. పరలోక రాజ్యము మన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. మరి ఆ రాజ్యంలోకి దేవుడు మనందరిని కూడా పిలుస్తున్నాడు. పరలోకపు పెండ్లి విందు, ఏడేండ్ల పెండ్లి విందుకి దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ మన కన్ను మూసామా, లేకుంటే దేవుని యొక్క రాకడ మరి వచ్చిందా, పడబోరం రోగిందా, మనము జుప్మని ఎగిరిపోతాం. ఆ ఏడేండ్ల పెండ్లి విందులో మన కొరకు సిద్ధపరిచిన ఆ పెండ్లి విందులో ఆ రాజు సముఖంలో ఆ రాజు యొక్క ఏక భోజనపు బల్ల దగ్గర నీవు నేను కూడా మరి కూర్చొని ఉన్నాం, ఆ విందు ఆరగించిన ఉన్నాం. ప్రభు అంటాడు, ఇదిగో ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఆయన ఆఖరి సమయంలో ఆయన ఆ రొట్టెను ద్రాక్షరసం మరి ఆయన ఆ విరిచి వడ్డిస్తూ వారికి ద్రాక్షరసం పానానికి ఇచ్చిన తర్వాత, ఇదిగో దేవుని రాజ్యములో మరలా ఇక నేను మీతో కలిసి త్రాగేంత వరకు దీన్ని నేను రుచి చూడను. ఆ ఏడేండ్ల విందులో ఆ పరిపాలనలో ఆయనతో కలిసి ఆ విందులో ఆ ద్రాక్షారసం యొక్క రుచిని మనం అనుభవించనే ఉన్నామండి. ఆ పరలోక రాజ్య ఆ యొక్క భోజ్యాలను మనము భుజించిన ఉన్నాం. ఆయన సముఖంలో కూర్చొని ఆ విందులో మనము ఆ విందు ఆరగించిన ఉన్నాం. హల్లెలూయా. ఇంత గొప్ప రాజు
మన కొరకు రారాజుగా వచ్చాడండి. యూదుల రాజుగా, ఇస్రాయేల్ రాజుగా వారికి వచ్చాడు, కానీ మనకైతే ఆయన షాలేము రాజుగా వచ్చాడు కదా. ఆఖరిగా ఒక మాట, మొదటి తిమోతి 6:15 చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభుడునై ఉన్నాడు. హల్లెలూయా. యుక్త కాలముల యందు తన ప్రత్యక్షతను కనపరచును. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. ఆయన మనకు, ఆయన రాజుల రాజుగా ఒక కాలం, ఒక యుక్త కాలములో, ఒక మంచి కాలములో ఆయన ప్రత్యక్షతను కనపరచునన్నాడు. రాజుల రాజు, ఆ ప్రభుల ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం పొందుకున్న వారమై, ఆ మహిమా స్వరూపుడైన వాని కనుసరలో మనం ఎదుగుతూ, ఆ రాజ్యము, ఆ ప్రభుత్వానికి మనం అప్పగించుకున్న వారమై, మన జీవితాలను సమర్పించుకున్న వారమై, ఆయన కొరకే జీవించటానికి ఆయన తన కృప మనకు దయచేయను గాక. మనందరినీ కూడా ఆ నిత్య రాజ్యానికి మరి మనందరినీ కూడా తోడుకొని వెళ్ళును గాక. ఆ కృప మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహింప చేయను గాక. ఆమేన్.